హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ ఫేషియల్ చూపించబోతూ ఉన్నాను. రోజ్ ఫేషియల్ దీని పేరు. ఫ్లోరల్ ఎక్స్ట్రాక్ట్స్తో ఉంటుంది. మేము వాడే ప్రోడక్ట్స్ కూడా ఫ్లోరల్ ఎక్స్ట్రాక్ట్స్తోనే ఉంటాయి. నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. జనరల్గా ఇప్పటి వరకు నేనేంటి అంటే ఫేషియల్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ మీకు చూపించలేదు. కానీ ఫ్యాంటైజ్లో ఎన్నో ఫేషియల్స్ చేస్తాము, ఎన్నో ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం మేము. మీకు 1 by 1 చెప్తాను. సో ఇది స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే ఏ స్కిన్ వాళ్ళకైనా సూట్ అవుతుందా, ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి. చూడండి, తన స్కిన్ చాలా డెలికేట్గా ఉంది. పల్చటి స్కిన్ అంటారు కదా, అదనమాట. ఒక్క పింపుల్ కూడా లేదు. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, కొంచెం రెడ్గా ఉన్నాయి చూడండి కళ్ళు. సో మీరు ఇప్పుడు ఫేస్ గమనించండి, ఫేషియల్ అయిన తర్వాత చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుంది అని చెప్పేసి. సో దీంట్లో 5-6 స్టెప్స్ ఉంటాయమ్మా జనరల్గా. కాకపోతే ఇదేంటి అంటే రోజెస్తో ఎక్కువగా చేస్తాము. దీంట్లో బంతిపూల ఎక్స్ట్రాక్ట్స్ అవి కూడా ఉంటాయి, వాటితో క్రీమ్స్ చేస్తున్నాము. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ట్యాన్ ప్యాక్ వేస్తామమ్మా. ట్యాన్ ప్యాక్ అనేది ఫ్యాంటైజ్లో ఒకటే ట్యాన్ ప్యాక్ వేస్తాము. మామూలుగా ఫేషియల్స్ అన్నిటికీ ట్రీట్మెంట్స్కి వేరేగా వస్తుంది. ఫస్ట్ ఒక ట్యాన్ ప్యాక్ వేస్తాం. వెయ్యమ్మా. సో ట్యాన్ ప్యాక్ అనేది ట్యాన్ రిమూవల్కి ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే క్లీన్ చేస్తుంది స్కిన్ని కూడా, ప్రిపేర్ చేస్తుంది అనమాట నెక్స్ట్ ఫేషియల్స్కి. అంటే మనం మంచి మంచి క్రీమ్స్ వాడతాం కాబట్టి, నరిష్మెంట్ ఇస్తాం కాబట్టి స్కిన్కి. సో ఇదేంటి అంటే ప్రిపేర్ చేస్తున్నాము, ట్యాన్ తీసేసి స్కిన్ను నీట్గా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఫేషియల్కి. కళ్ళ కింద వేయరమ్మా ఇప్పుడు ట్యాన్ ప్యాక్ని, కళ్ళకి మాత్రం గ్యాప్ ఇస్తారు. సో మాది 5 to 7 minutes ఉంటే చాలు ట్యాన్ ప్యాక్, అంతకంటే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఫేషియల్ మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మా, ఇక్కడ వరకే చేసుకోవద్దు, నెక్ వరకు చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను నా క్లయింట్స్కి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో వెయిట్ చేద్దామా, ఒక 5 minutes వెయిట్ చేద్దాము. సో 7 minutes అయిపోయిందమ్మా, క్లీన్ చేసేద్దాము. సో ట్యాన్ ప్యాక్ తీస్తున్నప్పుడే మీకు గ్లో వచ్చేస్తుందమ్మా, ఒక 10 to 20% గ్లో వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే డర్ట్ అండ్ డస్ట్ అంతా పోతుంది, ఎక్స్టర్నల్గా ఉండే లైట్ ట్యాన్ కూడా తగ్గుతుంది. సో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫేషియల్లో క్లెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము హెర్బల్ క్లెన్సర్ వాడుతున్నామా, మింట్ బేస్డ్ ప్లస్ తులసి బేస్డ్ క్లెన్సర్ అనమాట. సో క్లెన్సింగ్ ఎప్పుడు 1 or 2 minutes మాత్రమే చేయాలి. బాగుంటుంది కదా, చాలా నీట్గా వస్తుంది కదా అని 5 minutes 10 minutes క్లెన్సింగ్ చేయకూడదు. ప్రొఫెషనల్గా చేయకూడదు, మీరు పర్సనల్గా కూడా చేసుకోకూడదు. అది కూడా లైట్ స్ట్రోక్స్ ఇవ్వాలమ్మా ఎప్పుడు కూడా. ఫేస్ మీద ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మా, పామ్ ఈ అరిచెయ్యి వాడకూడదు, ఇలా ఓన్లీ ఫింగర్ టిప్స్ మాత్రమే వాడాలి. అంటే ఇది నేను మళ్ళీ ఫస్ట్ చెప్తున్నట్టు, అంతకుముందు వేరే షోస్లో చెప్పాను కానీ టీవీ ప్రోగ్రామ్స్లో వీడియోస్లో నేను ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తున్నాను మీకు. ఎప్పుడు కూడా ఫింగర్ టిప్స్తో మాత్రమే చేయాలమ్మా. 5 pounds ప్రెషర్ అంటారు దీన్ని. సో ఎప్పుడు ఫింగర్ టిప్స్తో మాత్రమే ఫేస్ మీద చేయాలి. మీరు బాడీ మీద కావాలి అంటే పామ్ యూజ్ చేయొచ్చు, కానీ ఫేస్ మీద అస్సలు యూజ్ చేయకూడదు. సో ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా, క్లీన్ చేసేద్దాము. సో క్లెన్సింగ్ కూడా ఏంటి అంటే నీట్గా డర్ట్ అండ్ డస్ట్ని తీసేసేదానికి, కొంచెం లోపల పోర్స్లో ఉండే డర్ట్ అండ్ డస్ట్ కూడా పోతుందమ్మా. డీప్ క్లెన్సింగ్ అంటాం దీన్ని. సో క్లెన్సర్ మీరు హ్యాపీగా కళ్ళకు కూడా వాడుకోవచ్చు. సో నెక్స్ట్ స్క్రబ్మా. సో ఇది ఫ్లోరల్ స్క్రబ్, దీంట్లో రోజ్ ఎక్స్ట్రాక్ట్ కూడా వేస్తున్నాము. చాలా మైల్డ్గా ఉంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. స్క్రబ్ దేనికో తెలుసు కదా, ఎక్స్ఫోలియేషన్. డెడ్ స్కిన్ ఉంటే పోతుంది. డీప్ రూటెడ్ అంటే పోర్స్లో డీప్గా ఉండే డర్ట్ అండ్ డస్ట్ కూడా తగ్గుతుంది అన్నమాట. సో క్లియర్గా ఉంటుంది, రేడియంట్గా ఉంటుంది స్కిన్. సో స్క్రబ్ను కూడా ఎప్పుడు చాలా లైట్గా ఫెదర్ టచ్తో ఇవ్వాలి స్క్రబ్బింగ్. గట్టిగా రుద్దారు అంటే స్కిన్ రప్చర్ అయిపోతుంది. చాలా ఫ్రీక్వెంట్గా స్క్రబ్బింగ్ అలా చేసుకున్నారు అంటే ఫైన్ లైన్స్ కూడా ఫామ్ అవుతాయమ్మా. చాలామంది ఎక్స్ఫోలియేషన్ 5 to 10 minutes కూడా చేస్తారు, అది చాలా తప్పు. ఇరిటేట్ అయిపోతుంది, ర్యాషెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పొరపాటుగా ఎక్స్ఫోలియేషన్ని లేదా స్క్రబ్ని 2 minutes కంటే యూజ్ చేయకండి.
చాలా స్మూత్ స్క్రబ్ మా ఇది. జస్ట్ ఒక 2 minutes ఇస్తే చాలు. సో ఇదంతా మనము స్కిన్ని ప్రిపేర్ చేస్తున్నాం ఎందుకు అంటే నరిష్మెంట్కి. నరిష్మెంట్ అనేది మసాజ్ క్రీమ్తోనే వస్తుంది మా చాలా వరకు. నెక్స్ట్ స్టెప్ అదే ఉంటుంది, చూద్దాము. రిమూవ్ చేసేయమ్మా. సో నేను ఇంకొకటి కూడా రిమైండ్ చేస్తున్నాను మీకు, చాలామంది చేస్తూ ఉన్నారు, కాటన్ యూస్ చేస్తారు, కానీ చాలామంది క్లాత్ యూస్ చేస్తారు మా. అలానే కొంచెం సింథటిక్ మెటీరియల్ ఉంటుంది, అది కూడా యూస్ చేస్తారు. పొరపాటున కూడా యూస్ చేయకండి, ఎందుకంటే స్కిన్ చాలా ఇరిటేట్ అవుతుంది మా, రఫ్గా కూడా అయిపోతుంది దానివల్ల. కొంతమంది చెప్తూ ఉంటారు చూడండి, ఫేషియల్ చేసిన తర్వాత మా స్కిన్ అస్సలు బాగలేదు, చాలా గరుగ్గా అయిపోయిందని. ఇది చాలా పెద్ద కారణం అవుతుంది. మీరు క్లాత్ని అదే పనిగా వాడుతూ ఉన్నారు అంటే. అలానే స్పాంజెస్ కూడా కొంతమంది వేరే వాళ్ళకు వాడిన స్పాంజ్ని తిరిగి వాడుతూ ఉంటారు, ఇది కూడా తప్పు. ఎందుకంటే ఇలాంటి స్క్రబ్ పార్టికల్స్ స్పాంజ్ లోపల ఉండిపోయి ర్యాషెస్ వస్తాయి వేరే వాళ్ళకి. కాబట్టి డిస్పోజబుల్ స్పాంజెస్ అయితే వాడండి, కానీ ఇలా మీరు ఒకళ్ళకు వాడుతూ ఉంటే మాత్రం కాటన్ యూస్ చేయండి మా, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మా కళ్ళ దగ్గర చూడు, స్క్రబ్ పార్టికల్స్ ట్రేసెస్ కూడా ఉండకూడదు, కొంచెం కూడా ఉండకూడదు స్క్రబ్ మాత్రం. ఎందుకు అంటే నెక్స్ట్ మసాజ్ మనం 10 to 15 minutes లేదా అవసరమైతే 20 minutes కూడా ఇస్తాము. స్క్రబ్ కానీ ఉండింది అంటే స్కిన్ ఇరిటేటింగ్గా ఉంటుంది, రుద్దేటప్పుడు ఆ గరుగ్గా తగులుతూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మసాజ్ క్రీమ్. సో ఇది కూడా ఫ్లోరల్ మసాజ్ క్రీము. ఇది వాటర్కి బదులుగా విటమిన్ సి అంటే జ్యూస్ని వాడుతూ చేస్తున్నామ్మా మసాజ్. ఏదైనా వాడచ్చు, ఆరెంజ్ జ్యూస్ వాడచ్చు, లేదా పొమోగ్రనేట్ దానిమ్మ జ్యూస్ వాడచ్చు, లేదా బత్తాయి జ్యూస్ వాడచ్చు, అంతేకాని నిమ్మరసం మాత్రం వాడకండి. మీకు ఇంకా ఇష్టం ఉంటే టొమాటో జ్యూస్ కూడా వాడచ్చు, వడగట్టి అంటే బాగా క్లాత్లో వడగట్టి లేదా స్ట్రెయిన్ అవుట్ చేసి టీ డికాక్షన్ చేస్తాం కదా, దాంట్లో చేసుకోవచ్చు. గరుగ్గా మాత్రం ఏది తగలకూడదు. సో ఇది డీప్ మసాజ్ మా, డీప్ టిష్యూ మసాజ్ నీట్గా చేయాలి. తనకు చెప్పాను కళ్ళ దగ్గర చాలా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. సో కళ్ళకు ఐ మసాజ్ కూడా స్పెషల్గా చేస్తారు, నేను చూపిస్తాను మీకు అది. సో ఫస్ట్ చేసేయమ్మా, మొత్తం చేసి. సో ఈ మసాజ్లో కూడా సైంటిఫిక్ టెక్నిక్ మా, ఇది ఊరికే ఏదో అలా రుద్దటం కాదు. అన్ని లైన్స్కి, లాఫింగ్ లైన్స్కి, డ్రూపింగ్ లిప్స్కి, నోస్ పక్కన కార్నర్స్కి, ఫ్రౌన్ లైన్స్కి, అలానే క్రోస్ ఫీట్కి, ప్రతి ఒక్క దానికి అనమాట, క్రీపీ నెక్కి, అన్నిటికీ స్పెషల్గా మసాజ్ ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు మసాజ్ అంటే ఏంటి, రుద్దడమే కదా అని. లేదు మా, టెక్నికల్గా నేర్చుకోవాలి, లేకపోతే బ్యాడ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. నేను గ్రేట్గా చెప్పుకుంటాను, మా వాళ్ళు ప్రొఫెషనల్స్ దాంట్లో. సో మసాజ్ చేస్తుంటే చాలా సూదింగ్గా ఉండాలి, నిద్ర వచ్చేటట్టుగా ఉండాలి. ఎందుకు చేస్తున్నారు మసాజ్ అని కొంతమంది చెప్తూ ఉంటారు, బుగ్గలు నొప్పి పుట్టేశాయి మాకు అని చెప్పేసి. అలా ఉండకూడదు మా, చాలా డెలికేట్గా చేయాలి. మా ఫ్యాంటైజ్లో మసాజ్ అయితే అరోమా థెరపీతో ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం యాక్యుప్రెషర్ టెక్నిక్తో కూడా ఉంటుంది అన్నమాట. సో ఐ మసాజ్ చెయ్యి. సో ఐ మసాజ్ ఒక్కటే కూడా మనం 5 minutes చేయొచ్చు మా, కానీ గ్యాప్స్ ఇస్తూ చేయాలి. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మా వాళ్ళు చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారు. సో మీరు చూస్తూనే ఉండుంటారు, మసాజ్ బాగుంటుంది మా, చక్కగా నిద్రపోతారు మా క్లయింట్స్ అందరూ. జ్యూస్ వాడుతున్నావా? సో ఇది మీకు ఒక ఫేషియల్ మాత్రమే మా చూపిస్తున్నాను, ఇలాంటివి చాలా చాలా చేస్తాము. ఏజ్ని బట్టి చేస్తాము, కండిషన్ని బట్టి చేస్తాము, వెదర్ కండిషన్ని బట్టి, అలానే అవసరాన్ని బట్టి. అంటే స్కిన్ ఎలా ఉంది, వాళ్ళకి ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్ ఉందా, నార్మల్ స్కిన్ అయితే ఏదైనా సూట్ అవుతాయి అనుకోండి. ఇంకా రేడియేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి, ఇలా డిఫరెంట్ మా. నేను ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. సో ఒక 10 to 15 minutes మసాజ్ చేస్తుందమ్మా, వెయిట్ చేద్దాం. సో 15 minutes ఆల్మోస్ట్ అయిపోయిందమ్మా, క్లీన్ చేసేద్దాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హైడ్రేషన్ మా, స్కిన్కి హైడ్రేషన్ ఇవ్వడము.
స్పెషల్ జెల్ వాడతాం దీనికి, స్పెషల్ టెక్నిక్తో కూడా చేస్తాము చూడండి. ఇది రోజ్ జెల్ మా. సో మొత్తం ఐ పార్ట్ మొత్తం కూడా యూస్ చేస్తాము. మీకు ప్రతి స్టెప్కి గ్లో వస్తుంది చూడండి. నేనంటే చెప్పడం లేదు మీకు, ప్రతిసారి నేను డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది అని. సో దీని మీద ఫ్లవర్స్ పెడతాము, ఫ్లోరల్ పెటల్స్ పెడతాము అనమాట. రోజ్ పెటల్స్ పెడుతున్నాము. సో అయిపోయింది కదా. ఒక స్పెషల్ లైట్ పాస్ చేస్తామా. సో మీకు థెరపీస్ తెలుసు, లీవ్స్తో చేస్తాము. జనరల్గా ఆయుర్వేదాలో బాడీలో హీట్ ఎక్కువైనప్పుడు కూడా ఏంటి అంటే లీవ్స్తో ట్రీట్మెంట్ ఇస్తారు. అది ఆయుర్వేద సెంటర్స్లో చేరిన వాళ్ళకి తెలుసు. అలానే డిఫరెంట్ హర్బ్స్తో చేస్తారు. ఫ్లవర్ పెటల్స్తో ఎందుకు చేస్తామంటే ఫ్లవర్స్ చాలా స్పెషల్ మా, మన స్కిన్కి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. సో మనకు చాలా నచ్చుతాయి కూడా. ముఖ్యంగా రోజెస్ దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో దాంట్లోని ప్రాపర్టీ మనలోకి వస్తుందని చెప్పేసి అన్నమాట. సో ఒక 2 మినిట్స్ ఎక్కువసేపు ఇవ్వకూడదు, కొంచెం హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అలా అయిన తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేయాలి ఫ్లవర్స్ అలానే. సో వదిలేద్దాము. సో 5 మినిట్స్ అయిపోయిందా, మోర్ దాన్ 5 మినిట్స్ అయిపోయింది. రిమూవ్ చేసేద్దాము. లాస్ట్ స్టెప్ మా ఇది ఫేషియల్లో. సో ఎంజాయ్ చేయొచ్చు. ఒకప్పుడు ప్రిన్సెస్ అంటే రాణులు మాత్రమే రోజెస్ వాడేవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు మనకు అవైలబిలిటీ ఉంది కాబట్టి మనం అందరం కూడా వాడచ్చు మా. మంచి ఫేషియల్ ఎలా ఉండాలి అంటే చక్కగా నిద్రపోవాలి, ఫేషియల్ చేసినట్టు కూడా తెలియకూడదు అనమాట, లేదా కంప్లీట్గా రిలాక్స్ అవ్వాలి. అలా ఉంటేనే అది చాలా మంచి ఫేషియల్ అయినట్టు లెక్క అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే లాస్ట్ స్టెప్ ప్యాక్ మా. ఈ ప్యాక్ కూడా మేము అన్నిటికీ హార్డ్ ప్యాక్స్ వేయమ్మా, అవసరాన్ని బట్టి వేస్తాము. ఈరోజు ఏంటి అంటే రోజ్తో కలిసిన ప్యాక్ వేస్తున్నాము. ఈ ప్యాక్ కూడా జస్ట్ 10 మినిట్స్ మా, వేసిన తర్వాత 10 మినిట్స్. కొంచెం థిక్గానే వేయొచ్చు ఈ ప్యాక్ని. కళ్ళ పార్ట్ మాత్రం వదిలేయాలి, కళ్ళకు ఐ ప్యాడ్స్ పెట్టేస్తారు. సో ఐప్యాడ్స్ కూడా పెట్టేశామండి. కొంచెం సేపు వెయిట్ చేద్దాము. ఇంకొకటి ఏంటంటే మేము మాస్కులు పెట్టుకోలేదు, కానీ క్లయింట్స్ వచ్చినప్పుడు మాత్రం మా వాళ్ళు తప్పకుండా మాస్కులు పెట్టుకుంటారు. మీకు చూపిద్దామనేసి పెట్టుకోలేదు అనుకోకండి, అంటే మళ్ళీ కామెంట్స్ పెడతారు మీరు మాస్కులు పెట్టుకోవడం లేదని. చాలా అంటే హైజీనిక్గా ఉంటుంది, ప్లస్ కేర్ఫుల్గా చేస్తారు. గ్లౌస్ వేసుకోరు. ఎందుకు అంటే గ్లౌస్ వేసుకుంటే ఆ ఫీలింగ్ బాగుండదని చెప్పేసి గ్లౌస్ వేసుకోరు. ఎవరైనా ఇన్సిస్ట్ చేశారు మాకు మామూలు హ్యాండ్స్తో గ్లౌస్తో చేయండి అంటే అలా కూడా చేస్తారు మా వాళ్ళు. సో వెయిట్ చేద్దాము. సో టైం అయిపోయిందా, క్లీన్ చేసేద్దాము. సో చూడండి మా, మీరు ఫస్ట్ చూసిన దానికి ఇప్పటికీ చూస్తే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పూర్తిగా పోయాయని చెప్పను, కానీ ఒక సిట్టింగ్తో కూడా రిజల్ట్ ఉంటుంది మా. మీకు ఫస్ట్లో రెడ్గా ఉండింది, అది నార్మల్ కలర్ వచ్చింది, కొంచెం బ్రైట్ అయ్యాయి. ఇక్కడే మీకు డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తూ ఉంటుంది మా ముక్కు టిప్లో. ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ 1 మినిట్లో చూడండి, ఇప్పుడు చూడండి. మెయిన్ ఏంటి అంటే మా ఫేషియల్ చేసిన తర్వాత కందిపోకూడదు, ఎవరి స్కిన్ ఎర్రగా అయిపోకూడదు, నార్మల్ కలర్ ఉండాలి, గ్లో అవుతూ ఉండాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు 2 డేస్ తర్వాత బ్రైట్గా అవుతారని. అలా ఏం లేదు మా, అప్పటికప్పుడు కూడా గ్లో వస్తుంది. కానీ మీరు రోజులు గడిచే కొద్దీ ఆ స్మూత్నెస్, ఆ సప్పుల్నెస్ మీలో అలా ఉండిపోతుంది మా. అవి మంచి క్రీమ్స్ వాడినట్టు. కానీ కొన్ని ఫేషియల్స్లో ఏమవుతుందంటే అప్పటికప్పుడు చాలా బాగుంటుంది, నెక్స్ట్ డేకే డల్ అయిపోతారు, డ్రై అయిపోతారు. అది మంచి ప్రోడక్ట్స్ కాదన్నట్టు. మంచి క్రీమ్స్ ఏవి అంటే మనం మసాజ్ చేసుకుంటుంటే స్కిన్ లోపలికి వెళ్ళిపోవాలి మసాజ్ క్రీమ్. కొన్ని క్రీమ్స్ పైపైనే తిరుగుతూ ఉంటాయి, అవి మంచి క్రీమ్స్ కాదమ్మా.
ఏవైతే మనం ఎంత క్రీమ్ పెట్టినా లోపలికి వెళ్ళిపోయి మన స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుందో అది మాత్రమే మంచి క్రీమ్ అన్నమాట. నేను గ్రేట్గా గర్వంగా చెప్పుకుంటాను. మేము అసలు అటు ఇటు క్రీమ్స్ వాడమ్మా, చాలా మంచి క్రీమ్స్ వాడతాము, చాలా కాస్ట్లీ క్రీమ్స్ వాడతాము. మావి చాలా స్పెషల్గా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చున్నాను. ఫేషియల్స్ ఎప్పుడూ ఉంటాయమ్మా, కానీ 11 నుంచి 4:35 లోపల మాత్రమే మీరు రావాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి ఫేషియల్ కానీ ట్రీట్మెంట్ కానీ చూపిస్తానమ్మా. నమస్తే.